హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్. సో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. టైం వచ్చేసి ప్రస్తుతానికి మనకి 7 అయిందనమాట. అంటే 7 అనుకోండి. అమ్మ 7:11. సో 7:11 అయిందనమాట టైం. అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో నిన్నైతే ఆటో వీడియో పెట్టామన్నమాట, ఆటో కొనుక్కొచ్చామని. సో చాలామంది లైక్ చేశారు, థ్యాంక్ యూ. సో ఈరోజు వాతావరణం అయితే ఆల్మోస్ట్ వాన పడుతుందేమో అనే తట్టుకుంది ఫ్రెండ్స్ వాతావరణము. సో పడొచ్చేమో, అలాంటి చిన్న తూపరు ఒక చిట్టి చినుకుల టైప్లో పడి ఆగిపోయింది అనమాట. మరి పడుతుందా లేదా తెలీదు. ఓకే, ఆటో పోతారా ఎప్పుడల్లో? బాయ్. వీడియో కాదు, నన్ను పండి నన్ను ఇడిసొస్తుంటే ఆ పిల్లలు నన్ను ఇడిసొస్తుంటే ఇప్పుడు చలో. మా వాళ్ళు బండ్లకి సరిపోరు, ఇంక నెక్స్ట్ ఆటోకే సరిపోయారు ఇల్లు. తాకిరా రా. రావద్దులే, ఇంకో రేపు రా మా ఆటోలకి. ఇంకో 2 రోజులు ఆగరా అంటే ఏం పని లేదా? ఉండదు, ఏమో సురుకులు పడతావు. మరి ఏమంటారు, జనకాని కోసేది రమ్మంటే కూడా ఆటో వస్తే ఫైన్ ఏమే మరి వాళ్ళు వాన పడుతుందమ్మా కంకిన అంతది అంటారో మరి. పైన కానీ బాగా చూసుకుంటారు మీద పైన. మరి పూత, మరి ఇప్పుడు ఎండాకాలం పూత కాదా? కానకాయ పూతలే. బన్నీ ఎప్పుడు తుడిచిటో చూడి, ఆటో ఇప్పుడు బాగా అదే అంగి కొనుక్కున్నాను నువ్వు, అది ఆటోది మరి. లేకుంటే కానీ ఫైన్ వేసారు పోలీసులు. సగం అల్లుకునే జడ అమ్మలు వేస్తుంటే కాదు ఇవి, అది అనేది అది కట్ చేసేయమంటారు, ఇది చేసేది. ఎప్పుడు చేస్తావు నువ్వు? ఎప్పుడు చేస్తావు అత్త? అడిగితే మరి నన్ను లేదు గ్లోరకి చెప్పాడు కదా మరి. మరి అంటే అడిగి వెళ్ళిపోయిందేమో. మా వాళ్ళు బండికి సరిపోరు, ఇంకా 5 మంది ఆటోకే సరిపోయేది. ఇంకా అయిపోయినా ఇవి పైనకి కట్టాల్సి ఉంటుంది. కస్టమర్లు ఇది మడిపోయింది. మడుపుతాం కదా అట్లా. తిప్పేది ఆటో వచ్చలేదంటే ఇంకా ఓ రౌండ్ తిప్పు. మరి ఇట్లా 2 రౌండ్లు తిప్పుకొని వస్తామని వస్తుంది వస్తుంది. మనమేనా? మనమే ఈరోజు ఊర్లేరు.
లేకుంటే నేను దండిగా ఉంటుండే కడవలు ఎండాకాలం కదా ఇంకా నీళ్ళు ఇబ్బంది ఉంటాయి అనుకోసానని దండి మంది ఉంటారనమాట. ఈరోజు కొంచెం అందరు పొద్దుగాల పని పోతారు కాబట్టి కొంచెం మంది తక్కువ ఉన్నారు. తెచ్చేద్దాము అప్పుడు నో మన ఇంటికి వస్తుంది ఓకే వస్తే అది బాడీ ఇవ్వమని అక్కడ మోసమామ ఇడిసిరమ్మనే జాబాయిల్లా ముందు మా అమ్మ ఇవాళ కూడా ఆటో ఎక్కలేదు ఫ్రెండ్స్. ఎక్కించుకుందాం అనుకుంటే అది స్టాండ్ కనిపించే కాడ ఆటోలా లేట్ వీళ్ళు పొద్దున్నే పోతారు, మధ్యాహ్నం వస్తారు కాబట్టి. మధ్యాహ్నం గంటలు ఎత్తుకుంటాయి అంతలో వచ్చి పొద్దుగాలకు ఒకసారి 2 గంటల వస్తుంది ఇంటికి. ఈ బాటిల్ కూడా ఈ కడవ ఈ బాటిల్ కూడా తీసుకోండి బా వద్దు ఈ కడవ ఒకటి కండి ఊకారు పిల్లలు చూసుకునేరా ఆటలో ఎక్కడ తోలిపోతాను అనుకునేరా. దాన్ని తెంపారా పిల్లలు ఇంకా చింతమంది కానీ ఇటు రావాలంటే మోసమామ ఇది కొన్ని ఇది కూలీలు పోయే టైం ఫ్రెండ్స్. అందరు మా ఊర్లో అందరు పొద్దున్నే పోతారు. సో మళ్ళీ మధ్యాహ్నం కల్లా వస్తారు. ఈరోజు ఎంత లేట్ ఉంది కానీ మా ఎమ్మెల్యే వచ్చినాక ఒక రౌండ్ అయితే తిప్పుకొని రావాల. ఓమా ఏం బాబాయ్ కూర్చుంటానమ్మా కూర్చుంటా కూర్చో అంటారు. బీగలు తెచ్చారు నా పాప. మీరు ఏడో బీగలు నేను బీగలు తెస్తాను. పెరుగాత నా భారీగా అని చెప్పేదేమో పెరుగని నా అవును ఓకే ఓకే. ఇది వచ్చేసి బండి బీగలకి ఇంకా ఈ లాకెట్ వచ్చేసి బండి బీగలకు ఉంది ఫ్రెండ్స్. కానీ ఇప్పుడు ఆటోకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం మేము. పాపం బండి ఆయిల్ లీకేజ్ ఒకటి అన్నట్టు చేసి ఒక సైడ్కి పెడదాం బేబీ దాన్ని. ఇంకా అంతేలే ఏం లేదు బోల్ట మారుస్తాడు లేదంటే అది ఏమంటే ఇప్పుడు మనకి బండి కూడా సరిపోదు విన ఆటోనే బాగుండేది కాబట్టి ఆటోకే కొంచెము బాగా చూసుకుందాం. బండి కూడా ఎక్కువ ఇంపార్టెంటే. ఒక్కడు పోయినప్పుడు సడన్ గా పోయినది కూడా అది కూడా ఇంపార్టెంటే. చేపించి ఒక గడ్డ కూడా కాదు. ఈ కొత్త పర్సన్ వచ్చినప్పుడే పాత పర్సన్ని ఆటోమేటిక్ సైడ్ చేస్తాం కదా. నిజమంటే చాలా బాధాకరం. ఏం లేదబ్బా దానికి ఇది ఒక్కసారి ఆయిల్ చేంజ్ చేయించి కింద బోల్ట్ ఆయిల్ గారినట్టు చేస్తే అయిపోతుంది అంతేలే. ఇంకా ఆ బండి కంటే ఆటోనే మేలు వినది. ఇప్పుడు ఎవరు పోతాం అనుకో అది ఎవరో ఉంటారు ఎక్కించుకొని పోవచ్చు అట్లా అనమాట. బండి అయితే మాత్రానికి మనం ఫస్ట్ టైం యూట్యూబ్ డబ్బులతో కొనింది అది మాత్రం ఎప్పటికీ మర్చిపోం మనం. ఫస్ట్ యూట్యూబ్ పేమెంట్ వచ్చిన తర్వాత తీసుకున్న బండి అది ఎంతో ఇష్టంతోన గుర్తుకుంటుంది అనుకోసం బండి తీసుకొని కూడా 6 సంవత్సరాలు అయి మేము తీసుకుందాన్ని. 2020 తీసుకునింది. 2020 అయినా కూడా కొంచెం కొత్తది కొనుక్కుంటేనే కొంచెం మేలు. కొత్తది కొనుక్కున్న దానికే మేలు ఫ్రెండ్స్. అది కూడా రిపేర్లు అయితే తక్కువ అనమాట. ఒక 1 year నుంచి చిన్నవిలే వస్తున్నాయిలే. 5 years వరకు ఏం లేదు పాపం. చలో నన్ను అది కనిపించేనా ఒకసారి చూస్తాను. మా ఎమ్మలో ఉంటే ఎక్కించుకొని వేస్తాం అనుకుంటుంది కనిపించి స్టాండ్ ఉండదు. ఓమా సో స్టాండ్ అయితే కనిపించాను ఫ్రెండ్స్. ఇక రికార్డ్ చేయడానికి బాగుంటుంది.
ఇంకొకటి మొన్న అయితే మా ఇవ్వ వచ్చేదన్నమాట మమ్మల్ని తీసుకోనికి వీడియో తీద్దామంటే నిన్న మొత్తం ఆటో చూపిస్తుంది కదా మా ఇవ్వ కూడా వచ్చేది ఫ్రెండ్స్ పోతాను అనుకోలేదు 2 సంవత్సరాలకు ఓపారి వచ్చేది అనమాట ఉండవా 4 వీలర్ 2 దినాలు అనుకోసాను అట్లే పెట్టుకునే నిన్నటువంటి ప్రయాణం పోతాలే పాప మీకు నేను ఇబ్బంది అవుతాను అనుకోసాను అంటే ఏమి ఇబ్బంది లేదు ఊకే నువ్వు టెన్షన్ ఊకే చింత చేస్తావు మా గురించి ఆట బాగుండదా అది పలక ఒకటి కడ్డ వేపుకున్నాలే కొంచెం లేట్ అయ్యి వస్తావు కదా నీ మూడు వచ్చేంత వరకు కొంచెం ఇబ్బంది అవుతుంది కదా పాప ఒక్కుతుంటావు నన్ను ఉంటాను సరిపోయేది నీకు ఒక్కుతావు కదా అవకాశం ఒకటి అవకాశం అంటది మా అవ్వ ఇంకా ఇంకోటి ఆట ఈ పొద్దుగాలుగానే మాట కూడా ఇడిచిపెట్టమ్మా ఇంకా ఏంటంటే కొంచెం బాడీలు ఉంటాయి నడుపుకుంటుంటారు అనుకోసం అంటది మా అవ్వ కానీ వస్తున్నానా ఎస్ ఫ్రెండ్స్ మొత్తానికి అయితే సెట్ చేశాను అంటే క్రాస్ గానే వస్తుంది కదా చక్కగా సో ఇప్పుడు ఒకసారి చూద్దామండి కాదు చూడే ఒకసారి వీడియో ఫ్రెండ్స్ మొత్తానికైతే కనుక ఇప్పుడే బాడీకి వెళ్ళొచ్చాను అనమాట అంటే ఊర్లోనే మా ఊరోళ్ళనే అనమాట సో చైన్ కాడి దింపి అయితే వచ్చాను ఎక్కడో మా బంగారు తల్లి సో ఇప్పుడు ఈరోజు చెప్తే కదా పొద్దునే కొంచెం వాతావరణం అనేది మాడి ముచ్చుకొని ఉన్నదనమాట అంటే ఎండ లేదు అప్పుడే సో ఈ టైంకి ఎండ ఉంటుందన్నమాట కానీ ఈరోజైతే పొద్దున కొంచెం చినుకులు పడే మాడు ముచ్చుకొని ఉండదు సో కాబట్టి మేమైతే ఇప్పుడు భారతీ ఛానల్లోకి వంట చేద్దాం అనుకుంటున్నాము ఎందుకంటే పైన కూడా నీడు ఉంటుంది అనమాట యాక్చువల్గా సాయంత్రం పూట చేస్తుంటే ఎందుకంటే నీడు వస్తుందని సో ఈరోజు మాడు ముచ్చుకొని ఉండదు కాబట్టి ఇంకంతా నీడే ఉంది అందుకని ఇప్పుడు భారతి తన ఛానల్లోకి చేద్దాం అంటుంది వాట్ మీ ఓకే పోతుంది అసలే ఇంకెన్నలాగా వచ్చేది మరీ ఇంకెప్పుడు వస్తుందో కూడా తెలియదు ఇంకా అందుకోసమని అవ్వకు చీర పెడదాం అనుకుంటున్నాను ఇవి 2 ఉన్నాయి అనమాట ఇవి రెండిట్లో ఒక సెలెక్ట్ చేసుకోవాలి అంటే నేను అమ్మా నన్ను అంత పెద్ద చీరలు ఏం చేస్తానమ్మా వద్దు నాకు అనుకోసాను అవ నువ్వు ఎప్పుడు వస్తావు ఎప్పుడు లేదులే అవ కట్టుకొని పో పండగకి ఏదో ఎత్తాం అనుకుంటుంది అసలుగా అనుకూలం కాలేదులే అసలు అనుకూలం కాలేదు ఇప్పుడు ఇట్లా తీసుకుంటే వద్దు పెద్ద చీరలు నాకే అనుకోసానే లాస్ట్కి అయితే నేను ఇది సెలెక్ట్ చేసుకుంటాను అనుకుంటే మా అవ్వ ఇది సెలెక్ట్ చేసుకునే చీర బాగుండదే గైడ్స్ ఉండదు బాగుండదులే ఇది కట్టుకొని పోతుందిలే రేపు పోతుంది మా అవ్వ నాకు బాగా తోడు ఉండే ఇంట్లోనా ఉన్నాయి నీకే అది నచ్చేదే నాకు ఎట్లా తెలుస్తుంది మీ అవ్వ సెలెక్ట్ చేసుకున్నారు నేను అడగంగా ఇది తీసుకునే వద్దు పాప అనుకోసారు అదే ఉన్నాయి అదే అడుగొస్తాను పోయి నీకు ఇదే అవులే ఇంకా ఇది కుట్టిని కేసు వస్తాను అడుగొస్తాను పోయి మరి కప్పున రేపు 3 గంటలకు అట్లా ఇయ్యాక అని చెప్పొస్తాను పోయి పోతాను మరి నేను నాదేమన్నా వేసి వస్తున్నా చేసిరా పోయి ఎన్ని రోజులు ఆగుతావు ఇంకా పో ఎట్లా ఆటో ఉండదు అట్లా ఇంత అవుతుంది మా చాలా రోజుల నుంచి జాకెట్లు పోయినా అవి పాతవి సీల్ బాగుండాయి అనమాట దాంట్లోకి బ్లౌజులు లేవు అందుకోసమనే మ్యాచింగ్ తెచ్చుకునేనే కుట్టించుకుంటాను అంటే కూడా అసలుకి ఎన్ని రోజులే అట్లే పడేవే హాయ్ చెప్పు బాగున్నారా ఎంతసేపు అయ్యా నేను పని చేసుకుంటున్నాను బట్టలు సామాన్లు ఇవే పనిలే కదండి ఆడవాళ్ళకి పనులు చేసుకుంటున్నాను ఊకే కూర్చునేది పాపం ఊకే ఆడుకుంటుంది ఐరమ్మ ఈరోజు వంట ఫుట్బాల్ అనమాట అంటే పిండి బడుకు కూడా మధ్యాహ్నం వరకే ఉంటుందని చెప్పారే
బడికి పోలేక నాడు పండుకుంటానని మా వద్ద పోయి పండుకునేది ఇంకా లేచేలేచుడు ఇంకా మరి కరెక్ట్ బడి టైంకి లేస్తుంది తిరిగేస్తుంది. అసలే ఎండాకాలం ఎండలు ఉండే కదా ఇంట్లోనే పెట్టుకుంటాను జాగ్రత్తగా పిల్లల్ని కూడా. ఫస్ట్ పోయి అయితే నేను అవ్వకి ఇది కుట్టించుకొని వస్తాను. నేను పోయి ఆడాచినమ్మద్ద అమ్మో అమ్మో మీరేం చేస్తావు? చేస్తా విన్నా చేస్తా అయిపోయిందిలే. ఇంకోటి ఇచ్చొస్తాను కప్పన వస్తాం రా ఆడితో తూరదు నేను పోతానులే రావద్దు. ఏమ్మా దిగుతావా? బాయ్ పో నడుపుకొని పో నువ్వే. గొప్ప నిజమంటే యాక్సిలేటర్ ఇస్తుంది. బాగా చూసావు కదా. నా కొడుక బాడీకి ఎంత ఎమ్నూరుకి? ఎంత? ఎమ్మిడిసి వస్తుందంట. ఇచ్చొస్తాను వినా పోయేస్తాను. ఏమి వాళ్ళంతా చూడు మా ఎమ్మలే అటిపోతారో అటికి లేదో నన్ను విడిచిపెట్టా అని నీ సమ్మకే ఎక్కువ. ఇప్పుడు మరి ఆటో వచ్చినప్పటి నుండి నాయనాడు ఉన్నాడు కదా పదాంపమ్మకి గప్పనిచ్చొస్తాం.